ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. చాలామంది ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయము మన వైపు తప్పు లేకపోయినా మన మీద నిందలు వేస్తున్నారు. మనం చేయని పని కూడా మన మీద నిందలు వేసి మనల్ని నిందితుడిగా చేస్తున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళు చేసిన తప్పులు యువతల వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఆఫీసులో కానీ బయట ఎక్కడైనా సరే ప్రతి ఒక్కసారి మామూలు జరుగుతున్న విషయాలు ఇవన్నీ. ఒక అతను ఫోన్ చేసి, అన్న నాదేం తప్పు లేదు, అనవసరంగా నన్ను సస్పెండ్ చేశారు, నాకు అసలు ఏ కారణం అనేది నాకు తెలియట్లేదు, నేను ఇప్పుడు బయట ఉన్నాను, పనిలోంచి తీసేసారు, మళ్ళీ ఒక ఇంట్లో తోడు కోడల్లో కొత్తగా వచ్చిన కోడల్ని నీ కాడికి మేము ముందు వచ్చాము, మేము చెప్పినట్టు వినాలి అని కొత్తగా వచ్చిన కోడల్ని కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడటము, మేము చెప్పినట్టు వినాలని, వినకపోతే ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా నమ్మించి మాటలు అబద్ధాలు చెప్పటము, ఏదో ఒకటి క్రియేట్ చేయటం అన్నమాట. 10 మందిలో ఒక వ్యక్తి గౌరవం మర్యాదగా మంచితనంగా బ్రతుకుతున్నప్పుడు ఇతను ఎలా చెడపాలి, ఇతను నలుగురిలో ఒక చెడ్డ పేరు రావాలి, ఇతను ఎట్లా ఇతను చెడగొట్టేది, ఈ నలుగురిలో పనికి రాకూడదు అని ఉంటారు. ఈ విధంగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను ఇస్తున్న మంత్రము తంత్రంతో మీరు చేసినట్లయితే మీకు అయితే ఈ మంత్రము మీరు డైరెక్ట్గా మీరు చేయకుండా మంత్రం సిద్ధించిన వాళ్ళ దగ్గర మంత్రం తీసుకోవాలి. తీసుకొని వాళ్ళ చేత 2 అక్షతలు వేయించి నుదుట విభూది ధరించి చెవిలో 3 సార్లు చెప్పడం జరుగుతుంటుంది. కొంతమందికి రకరకాలుగా చెప్తుంటారు, కొంతమంది నెత్తిని చేయబెట్టి చెప్తుంటారు, కొంతమంది నుదుట కుంకుమ పెట్టి చెప్తుంటారు, కొంతమంది విభూది పెట్టి చెవిలో 3 సార్లు చెప్తుంటారు. కొంతమంది నీళ్ళలో నిలబెట్టి చేయి పట్టుకొని లేదా తల మీద చేయబెట్టి మంత్రం చెప్తుంటారు. ఇంకా కొంతమంది అయితే చెయ్యి సెకండ్ లాగా తీసుకుంటారు. అంటే మనం కొత్తగా కలిసినప్పుడు సెకండ్ తీసుకుంటారు కదా, ఆ రకంగా సెకండ్ లాగా తీసుకొని మంత్రం వాళ్ళ నుదుటిని చూస్తూ 3 సార్లు మంత్రం చెప్తారు. అంటే రకరకాలుగా చేస్తుంటారు. ఈ విధంగా తెలిసి మంత్రం సిద్ధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ మంత్రాన్ని తీసుకొని దీన్ని నేను కనీసం 50,000 అని జపం చేయాలి. మీరు ముందుగా 50,000 అని జపం చేసిన తర్వాత దీన్ని మీకు అవసరం వచ్చినప్పుడు ఒక 108 సార్లు జపం చేసుకొని వెళ్ళినట్లయితే, నేను పలానా ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను, 10 మందిలో కూర్చొని సభ మీటింగ్కు లేకపోతే సత్ర, ఈ విధంగా ఎక్కువగా ఊళ్ళో గ్రామ పంచాయతీలు
ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వాటికి మంచిగా పనిచేస్తుంటుంది. మంత్రము మామూలుగా అయితే 1,00,000 చెయ్యాలి. మీరు 50,000 చేసుకున్నా కూడా సరిపోతుంది. 50,000 అయిన తర్వాత మీరు చాముండేశ్వరి దేవస్థానంకి వెళ్ళి అక్కడ కూర్చొని 1008 సార్లు జపం చేయండి. జపం చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి రోజు 108 సార్లు చేసుకోండి. అవసరం వచ్చినప్పుడు 108 డైలీ కంటిన్యూగా 108 సార్లు చేయండి. అవసరం వచ్చినప్పుడు 108, 21 అట్లా చేసుకొని వెళ్ళవచ్చు. దీనికి మంత్రము ఈ విధంగా ఉంటుంది. చాముండేశ్వరి దేవి మంత్రము. దీనికి తంత్రము తెల్ల గురిగింజి వేరు తీసుకొని ఈ మంత్రాన్ని వేరికి 108 సార్లు లేదా 21 సార్లు అభిమంత్రించి మీ నోట్లు 4 కింద కానీ నోట్లు కానీ పెట్టుకొని సభ దగ్గరికి వెళ్ళినట్టయితే ఎవరైతే మీతో ఎక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళు మిమ్మల్ని మీరు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడటము ఆగిపోతుంటారు, మాట్లాడలేరు, ఉంటే ఉంటారు లేదా వెళ్ళిపోతారు. ఇది శుభ సమయాల్లో చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు 4-5 కలిసి. నేను మంచిగా బతుకుతుంటే ఓర్చుకోలేక వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకోవాలి, మేము చెప్పినట్టు మేము చెప్పినట్టు మీరే వినాలి కానీ మీరు చెప్పినట్టు మేము ఎందుకు వింటాము అని చేస్తున్న వాళ్ళకి ఇది శత్రు నోరు బంద్ మంత్రం. ఇది స్తంభన నోరు బంద్, నోరు మోయించేది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకొని మీరు మీ ఇబ్బందులు లేకుండా చేసుకుంటారని ఈ వీడియో అతను చాలా బాధగా అడిగాడు. సరే చేస్తానయ్యా అని చెప్పాను. ఇంకా ఎంతోమంది ఈ విధంగా బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కదా అనుకొని నేను ఈ వీడియో చేశాను. మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ సమస్యకి మీరు పరిష్కారం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కొడుతూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉన్నట్లయితే మేము ఒక్కొక్క మంచి వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. ఏమో చేసేదిలే చూసేమలే అన్నట్టుగా ఉంటే మాకు చేయటానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే మాకు పనులు ఉంటాయి, తీరకలేనంత పనులు ఉంటాయి. ఎందుకంటే ఒక వీడియో చూస్తుంటే బాగుంటుంటే మాకు సపోర్ట్ ఇస్తుంటే మేము ఇంకా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మేము ఇంకా ఏదైనా మంచి వీడియో చేయడానికి మాకు ఇష్టం కలిగింది. దయచేసి సపోర్ట్ ఇవ్వండి. మంచి సమస్యలు, మంచి విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మీకు మీరే చేసుకోండి. నేను వీటిని చూసి నేను ఏదో వ్యాపారం చేసి 10 మందికి ఉద్ధరించినట్టుగా వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను అనుకుంటే మీకు అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు ఏది పనిచేయదు. మంత్రమో పనిచేయదు, తంత్రమో పనిచేయదు. మామూలుగా ఇంకా మళ్ళీ మొదటికి వచ్చి మీరు ముందు ఏం పని చేస్తున్నారో అదే పని చేసుకోవాల్సి వచ్చింది. అట్లా కాకుండా మీ కుటుంబ సమస్యలు మీకు సమస్యల వరకు చేసుకుంటూ ఉంటే మీరు బతికినంత కాలం ఉంటాయి. ఇవి మీరు వాటిని బిజినెస్గా వాడుకునే పని అయితే మీకు కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి, తర్వాత ఆగిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి.
నన్ను అడిగి కూడా ఏం ఉపయోగం ఉండదు. నేను ముందుగానే చెప్తాను. నన్ను చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇదే విషయమే చెప్తున్నాను నేను. కాబట్టి మంచి కోసం ఉపయోగించండి. జై వారాహిదేవి.